నమస్తే. నమస్తే. అన్న, యూజువల్ గా ట్రాన్స్జెండర్ కి ఎవరు అండనివ్వరు. సో ట్రాన్స్జెండర్స్ ఎవరు పట్టించుకోరు. కానీ స్టూడెంట్స్ మీద జరిగిన ఏదైతే ఇది ఉందో, సో దానికి స్టూడెంట్స్ కి సపోర్ట్ గా ట్రాన్స్జెండర్స్ ఇక్కడ రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇది ఇది ఒక ఒక వర్గానికో లేకపోతే ఒక కమ్యూనిటీకో ఆ స్థాయి నుంచి బయటకు వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే అంతమంది విద్యార్థుల్ని కొట్టినప్పుడు ఆ కొట్టించుకున్న విద్యార్థుల్లో అందరూ ఉన్నారు. అందరూ రోడ్ల మీదకి వస్తేనే మనకి న్యాయం జరుగుతుందనే భావనలో అందరూ ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, జెండర్, ఎవ్రీబడి ఈస్ కమింగ్ అవుట్ టు సీక్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. వాళ్ళని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ పోలీస్ బ్రుటాలిటీ ఎందుకు జరిగిందో కూడా సమాధానం చెప్పాలి. లేడీస్ అని కూడా, ఆడపిల్లలని కూడా చూడకుండా కుక్కలు ఈడ్చుకెళ్ళిన పరిస్థితి. అసలు పోలీసులకు మానవత్వం అనేది అసలు కనిపించలేదు దాంట్లో. పోలీసులు పని ఏంటండి? టు ఎన్ఫోర్స్ ద లా కదా. కానీ హౌ దే ఆర్ ఎన్ఫోర్సింగ్? దే ఆర్ టేకింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ అబౌవ్ దెమ్. అలా చేసినప్పుడు అసలు నాకు బేసిక్ క్వశ్చన్ ఒకటే, జేపీ నడ్డా గారితో చర్చలు చేయడానికి సిజేపీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్యారలల్గా ఇక్కడ బ్రూట్ ఫోర్స్ ఉపయోగించి ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బ్యాడ్జీలు కూడా లేని పోలీసులు అక్కడ ఎందుకు సంచరిస్తున్నారు? మీరు దున్నపోతులు అని అడుగుతున్నాను పోలీసుల్ని. ఎందుకు మీకు కాన్షియస్నెస్ లేదా? వేస్ట్ పైనుంచి కొట్టకూడదు, చెంపల మీద పట్టా కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ గుద్దటం, కాళ్ళతో తొక్కటం, ఎక్స్పైర్ అయిపోయిన టియర్ గ్యాస్ సెల్స్ వాడటం, అది ఎంత దారుణం. అది చాలా మంది యువతులు కూడా గాయపడడం జరిగింది. వాళ్ళ బట్టలు కూడా చినిగిపోయినాయి. తీవ్ర రక్తస్రావంతో కూడా అట్లనే బాధపడుతూ వాళ్ళ ప్రొటెస్ట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు వాళ్ళ తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు పాత శాస్త్రం ఒకటి ఉంటుంది, ఓ దెబ్బేస్తే వాళ్ళు వెళ్ళిపోతారని. దెబ్బేస్తే వెళ్ళిపోలేదు పిల్లలు, ఇంకా అక్కడే నిలబడ్డారు. సో అక్కడే నిలబడి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు పందా మార్చుకుంటారు, ఖచ్చితంగా చర్చలకు వస్తారు. ఒక దెబ్బేస్తే వెళ్ళిపోతారేమో పిల్లలు అని అనుకున్నారు, అది సాధ్యపడలేదు. చూద్దాం. అంటే ఈ సిజేపీ పార్టీ నాయకుల వెనకాల కానీ కార్యకర్తల వెనకాల కానీ ఏదో బలమైన రాజకీయ పార్టీ ఉండి, రాజకీయ నాయకులు ఉండే వీళ్ళని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు విద్యార్థులకు తెలివి లేదా? వాళ్ళకి బుద్ధి లేదా? వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా, వాళ్ళు చదువుకుంటున్నారు కదా. అంటే ఒకళ్ళు ప్రలోభ పెడితేనో, వాళ్ళ అమాయకత్వంతోనో. అంటే ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, విద్యార్థులు నిరంతరం అమాయకులుగానే చూడాలనుకుంటున్నారా మీరు? వాళ్ళకి తెలివి లేదని అనుకుంటున్నారా? మొన్న ఎవరో కూడా ట్వీట్ చేశారు వాళ్ళు వాడుకుంటున్నారని. అంటే మీరు వాడుకుంటున్నట్టే అందరూ వాడుకుంటున్నారని మీరు డిసైడ్ అవుతారా? వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళు పార్టీలకు అతీతంగా ప్రశ్నిస్తున్నారు. అది మీరు ఎంత త్వరగా గ్రహించుకుంటే మీకు అంత మంచిది. అంటే మీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొటెస్ట్ కి సంబంధించి సంఘీభావం తెలుపుకుంటూ రాహుల్ గాంధీ కూడా రావడం జరిగింది. రాహుల్ గాంధీ వస్తే విద్యార్థులను వాడుకుంటున్నారు రాహుల్ గాంధీ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడటం, లేదా బీజేపీ ఈ స్టూడెంట్స్ ని కూడా వాడుకుంటుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడటం, దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? మీరేమో ఏ పార్టీకి సంబంధం లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు మీరంతా. ఒకటండి, ఇప్పుడు ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నప్పుడు ప్రతిపక్షం అనేది సపోర్ట్ గా రావటం సహజమే. కొంచెం లేట్ అయినా అది వచ్చిందని చెప్పి వాళ్ళతో మీరు కొమ్మక్కయ్యామనో ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇప్పుడు రాని వాళ్ళు కూడా ఉన్నారుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటున్నానంటే, నేను ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదుగా. వాళ్ళు వెళ్ళి బొకేలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారికి. ఒక ఆయన ఏమో అసలు మాట్లాడట్లా. ఉద్యమించు బయటికి రా అని చెప్పి అతను యువతని మంచి మార్గంలో కాన్స్టిట్యూషన్ పట్టుకుని ఆయన బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ మొదటి సభ మీరు చూసుంటారు, కాన్స్టిట్యూషన్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా తయారయ్యాడు? ఎవరికి ఉడికం చేస్తున్నాడు? ఫ్యాన్ వార్స్తో లేకపోతే క్యాస్ట్ వార్స్తో సైలెంట్గా ఉంది ఆంధ్రప్రదేశ్. నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ సైలెంట్గా ఉంది. సో ఇది ఒక ప్రతిపక్షం రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయొచ్చు, ఏదో నామమాత్రంగా ఒక ట్వీట్ వేయొచ్చు. వాళ్ళతో మాకు సంబంధమే లేదు. ఓన్లీ ట్వీట్ వేయడం ద్వారానే మీరు అందరూ సాటిస్ఫై అయిపోతారని వాళ్ళ ఉద్దేశం అనుకుంటారా? ఇప్పుడు చెప్తున్నా కదా, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఆ ట్వీట్తో అసలు ఏం జరగదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెమ్ రియాక్టింగ్ ఆర్ నాట్, వీఆర్ గోనా కంటిన్యూ దిస్ ప్రొటెస్ట్ టిల్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్స్. ఆయన రాజీనామా చేసేంత వరకు జరుగుతుంది. కాంపన్సేషన్ అందాలి. పోలీస్ బ్రుటాలిటీ చేసిన పోలీసుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళకి బాడీ కెమెరాస్ పెట్టాలి నెక్స్ట్ టైం నుంచి. ఇంకోటి, ఆ హోమ్ మినిస్టర్ కూడా క్షమాపణ చెప్పాలి, ఆయన కూడా రాజీనామా చేయాలి. ఎందుకు అంత బ్రూట్ ఫోర్స్ యూస్ చేయాల్సి వచ్చింది? 30 రోజుల నుంచి శాంతియుతంగా దీక్ష చేస్తున్న విద్యార్థులు
మీకు థ్రెటన్గా ఎలా అయ్యారు, వాళ్ళని థ్రెటనింగ్గా ఎలా ఫీల్ అయ్యారు. పార్లమెంట్కి నడిచి వస్తాము అని చెప్పేదానికను పార్లమెంట్ని ముట్టడిస్తామని చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది కదండి. మా దగ్గరకు మీరు రాలేదు 30 రోజుల నుంచి. మా పార్లమెంట్, మనం కట్టుకున్న పార్లమెంట్కి మీరు వస్తున్నారు. మేము పక్కనే 2 కిలోమీటర్ల పక్కన ఉన్నాము. మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపాలి? ఎవరి permission కావాలి? వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఎటువంటి పర్మిషన్ లేదు, ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ లేకపోతే నడుచుకుంటూ రావడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అయినా వాళ్ళు రావడం జరిగింది. అండ్ వాళ్ళని నివారించే ప్రయత్నంలోనే వాళ్ళు రాలేయడం ద్వారానే మేము అట్లాంటి రియాక్షన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు మాట్లాడుతున్నారు. అంటే నివారించే పద్ధతి అంటూ ఒకటి ఉండదా? నివారించే పద్ధతి ఒక ఆర్డర్ ఉంటుంది కదా, పోలీస్ ఆర్డర్. వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా ఈవెంట్స్, క్రొనలాజికల్ ఈవెంట్స్ చూస్తున్నారు కదా. ఎప్పుడు కూర్చున్నారు ధర్నాకి, ధర్నాలో కూర్చున్న వాళ్ళు ఎంత శాంతియుతంగా ఉన్నారు అనేది మీరు చూస్తున్నారా లేదా? ఒక్క అపద్రవం జరిగిందా, ఒక్క ఉపద్రవం జరిగిందా అక్కడ ధర్నా దగ్గర? 30 రోజుల నుంచి అలా ఉన్నప్పుడు మీరు ఎందుకు పోలీస్ బ్రూట్ ఫోర్స్ ఉపయోగించారు? నార్మల్ గా ధర్నా చేసే హక్కు ఎవరికి లేదా? పర్మిషన్ తీసుకోవాలి అని మీరు రూల్ పెడితే ఆ రూల్ తీసేయండి అని చెప్తున్నాను. అన్ని స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది. రూల్స్ ఒకటే కాదు కాన్స్టిట్యూషన్ అంటే, దాని స్పిరిట్ ని కాపాడటం ఇంపార్టెంట్. ఊరికే మీ ఇష్టానుసారం లూప్ హోల్స్ ఉపయోగించి, లూప్ హోల్స్ వెతికి, లేకపోతే పిల్లలకి ఏం తెలియదు అని చెప్పి కొడితే ఊరుకునేది లేదు. ఢిల్లీ పోలీసులు దున్నపోతులా అని అడుగుతున్నాను. మమ్మల్ని అడిగారు కదా మీరు కాక్రోచ్లా అని, వాళ్ళు దున్నపోతులా, వాళ్ళకి మానవత్వం లేదా? మీరు దున్నపోతులా అని అడుగుతున్నాను నేను ఢిల్లీ పోలీస్ని డైరెక్ట్ గా. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ ప్రొటెస్ట్ విషయంలో? గవర్నమెంట్ మీద ఎటువంటి ఒత్తిడి తేవాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఒకటండి, ఇప్పుడు సిజేపీయా లేకపోతే ఇంకోటా, లేకపోతే అక్కడ ఉన్న నాయకులు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ, ఇదంతా అప్రస్తుతం. ప్రజల్లో, విద్యార్థుల్లో చలనం వచ్చింది, రాకపోతే ఇంకా రావాలి. మతాన్ని రాజకీయానికి ఎందుకు వాడుకుంటున్నారు, ఎలా వాడుకుంటున్నారో విద్యార్థులు గ్రహించాలి. సోషల్ అవేర్నెస్ విద్యార్థులకు ఇంపార్టెంట్. ఎంతసేపటికి ఈ ఎగ్జామ్స్ లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామే కాదు, అది ఉంటే సరిపోదు. సోషల్ అవేర్నెస్ లేనంత కాలం వీళ్ళు ఇంతే బిహేవ్ చేస్తూ ఉంటారు. మనల్ని ఇంతే అమాయకులు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళకేం తెలియదు అనుకుంటూనే ఉంటారు. వాళ్ళ విద్యార్థుల్ని వాడుకుంటున్నారు పలానా పార్టీ వాళ్ళని అంటూనే ఉంటారు. మనకి సోషల్గా ఎంపవర్ అయితే తప్ప చేంజ్ రాదు. ఆ ఎంపవర్మెంట్లో భాగమే ఇది. థ్యాంక్ యూ.